మనం ఓలా X1 X ప్లస్ తీసుకుని 1 ఇయర్ అవుతుంది. బట్ ఎటువంటి మనకి ఇష్యూస్ అయితే రాలేదు. బట్ ఇప్పుడైతే 1 ఇయర్ తర్వాత ఇట్లా టైం రీచ్ అని చెప్పేసి వస్తుంది. అండ్ స్పోర్ట్ మోడ్ కూడా ఎన్ఏ అని చూపిస్తుంది. ఇట్లా ఎర్రర్ అయితే వస్తుంది దీంట్లో. ఇప్పటివరకు నేనైతే ఏ ఇష్యూస్ ఫేస్ చేయలేదు. బట్ ఇలా స్పోర్ట్ మోడ్లోకి మారకపోవడం అండ్ ఈ టైం రీచ్ చాలా అనాయింగ్గా ఉంది ఇదైతే మాత్రం. సో ఇదైతే మనకి ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి చూద్దాం. ఇక్కడ చూస్తే బ్లూటూత్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది డివైస్కి, నా ఫోన్కి. బట్ ఇట్లా టైం రీచ్ అండ్ స్పోర్ట్ మోడ్ అయితే ఆన్ అవ్వట్లేదు. చూద్దాం దీనికి ఏం చేయాలన్నది. ఓలా అప్లికేషన్ అయితే ఎక్కించుకొని మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. మీ వెహికల్ యాక్సెస్లోకి వెళ్ళి ఇక్కడ టైం ఫ్రేమ్ అని చెప్పేసి కొత్తగా అప్డేట్ వచ్చి ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి డీయాక్టివేట్ చేయండి. అది డీయాక్టివేట్ చేసి ఒకసారి ఓలాని అయితే రీస్టార్ట్ చేసి ట్రై చేసి చూడండి ఇది సాల్వ్ అయిందో లేదో. నేనైతే రీస్టార్ట్ చేశాను ఇదైతే డీయాక్టివేట్ చేసి. సో రీస్టార్ట్ అయితే అవుతుంది. చూద్దాం ఇప్పుడు ఒకసారి స్పోర్ట్ మోడ్కి అది మార్చి చూసి మొత్తం అన్ని మోడ్స్ వస్తున్నాయో లేదో అండ్ టైం రీచ్ కూడా వస్తుందో లేదో చూద్దాం. సో స్పోర్ట్ మోడ్ అవుతుంది, నార్మల్ అండ్ ఎకో. సో దాంట్లో టైం ఫ్రేమ్ ఆఫ్ చేశాను. బట్ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. దీనికి సొల్యూషన్ ఏంటో చూసుకుని మళ్ళీ ఇంకో వీడియో అయితే చేద్దాము. ఇదైతే రీస్టార్ట్ కూడా చేశాను. బట్ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. మనం ఎన్ని ప్రయోగాలు చేసినా ఇదైతే సెట్ అవ్వలేదు. బట్ అప్లికేషన్లో ఇక్కడ మెసేజ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు మనం ఏమన్నా ఇష్యూస్ వస్తే. సో ట్రై చేద్దాం అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నా, అప్డేట్స్ మీద క్లిక్ చేశాను. సో మనకున్న ఇష్యూ టైం బ్రీచ్ అండ్ స్పోర్ట్ మోడ్లోకి మారట్లేదు కదా, ఆ ఇష్యూ అయితే డిస్క్రైబ్ చేశాను. ఇక్కడ డిస్క్రైబ్ చేసిన తర్వాత ఇది మనకి ఇష్యూ రిసాల్వ్ చేయడానికి ఫిజికల్గా మనం తీసుకెళ్ళి షోరూమ్కి ఇవ్వడానికి ఆప్షన్ అయితే వస్తుంది. అది సెలెక్ట్ చేసుకుని లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ అపాయింట్మెంట్ అయితే బుక్ అయింది. చూద్దాము తీసుకెళ్ళి ఇవ్వాలి. అసలు ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఏంటో వాళ్ళు అక్కడికి తీసుకువెళ్తే చేస్తారనమాట. ఇక్కడ మనం ఎన్ని ప్రయోగాలు చేసినా ఇక్కడైతే సక్సెస్ అవ్వలేదు. సో షోరూమ్కి తీసుకెళ్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో షోరూమ్కి తీసుకెళ్తే మనకి ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉండవు, వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఆ ఫస్ట్ ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్ కూడా ఉంది. డైరెక్ట్గా అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకున్నా తీసుకెళ్ళాలి కంపల్సరీ. బట్ ఇంకో ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ డిస్ప్లే గురించి. ఆ ఆప్షన్ అయితే డిస్ప్లేలోకి వెళ్ళి ట్రై చేశాను. ఇక్కడ టైం అని చెప్పేసి ఉంది. వాళ్ళకి ఇష్యూ ముందే తెలుసు అప్డేట్ వల్ల వచ్చిందని చెప్పేసి, మళ్ళీ అప్డేట్ వల్లే ఫిక్స్ చేయాలి. చూద్దాం ఏమవుద్దు. నాకు తెలిసినంత వరకు చాలామందికి 3 months నుంచి అయితే ఈ ఇష్యూ ఉంది. అప్డేట్ అయితే ఇవ్వాలి త్వరగా. ఈ ఇష్యూ సాల్వ్ అయితే ఇంకో వీడియో చేస్తాను ఎలా అయ్యిందని చెప్పేసి.